హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ, పట్టు అండ్ ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ లో. ఓకే, ఫస్ట్ వచ్చి మనకి కంచి పట్టులో లైట్ వెయిట్ అండి. కంచి పట్టులో లైట్ వెయిట్ మంచి రాయల్ బ్లూ కాంబినేషన్. ఓకే, పింక్ పళ్ళు అంతా కూడా ఒక మ్యాంగో డిజైన్ వచ్చే విధంగా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నామండి. ఒక మ్యాంగో అంతా కూడా జరీ మ్యాంగోస్ ఇస్తూ దాని సైడ్ అంతా కూడా క్రీపర్ అనేది ఫ్లవర్స్ లాగా, చిన్న ఫ్లవర్స్ లాగా ఇస్తూ జరీ ఫ్లవర్ ఒకటి ఇట్లా మల్టీ కలర్స్ ఇచ్చామన్నమాట. ఒకటి వచ్చి మస్టర్డ్ కలర్, ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఒకటి వచ్చి ప్యారెట్ గ్రీన్, అట్లా 3 కలర్ కాంబినేషన్స్ తో మనం బుటీ అనేది తీసుకున్నాము. ఇది పళ్ళు అంతా కూడా ఒక 5 బుటీస్ అనేది మ్యాంగో సైడ్ వచ్చే అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. మా టెంపుల్ డిజైన్స్ లాగా ఇస్తూ సైడ్ అడ్జస్ట్ లో టెంపుల్స్ డిజైన్స్ అండ్ మిడిల్ అంతా కూడా ఒక లీఫ్ మీనా వర్క్ లాగా రాయల్ బ్లూ హైలైట్ అయ్యే విధంగా మనం వన్ సైడ్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా చాలా బాగుంటుంది. కట్ వర్క్ మోడల్ వచ్చింది. అవునండి, మొత్తం కూడా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుందండి. పైన బోర్డర్ అంతా కూడా మనం ఒక లీఫ్ బోర్డర్ వచ్చే విధంగా తీసుకున్నాం. పళ్ళులో ఎలా అయితే మనకి లీఫ్ ఉందో అదే లీఫ్ బోర్డర్ మనం ఇక్కడ తీసుకున్నాం. కట్ వర్క్ వచ్చే విధంగా మంచి కడ్డీ బోర్డర్స్, కడ్డీ బోర్డర్స్ లో కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న లైన్స్ లాగా తీసుకున్నాం. బోర్డర్ అంతా కూడా ఒక పర్పుల్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చాము. మిడిల్ అంతా కూడా ఒక పికాక్స్ డిజైన్స్ ఆల్ ఓవర్ తీసుకున్నాం అనమాట. ఒక క్రీపర్ లాగా తీసుకుంటూ క్రీపర్ మీద నిల్చున్నట్టుగా పికాక్ అనేది మనం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అలాగే బ్లూ కలర్ మనకి శారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. కింద బోర్డర్ చూద్దాం. కింద బోర్డర్ సేమ్ అండి. పైన ఏ బోర్డర్ అయితే ఉందో మనకి అదే బోర్డర్ మనం కింద వైపు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాం. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇది బ్రైడల్ కలెక్షన్ లో లైట్ వెయిట్ సారీ అండి. ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్, పళ్ళు కలర్. అలాగే మనకి సారీలో వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ మాత్రం మనకి పింక్ కలర్ తో బోర్డర్ తీసుకున్నారు అనమాట. ఈ లీఫ్ వర్క్ అంతా పింక్ కలర్ తో 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7400 పడుతుందండి. ఓన్లీ 7400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచిపట్టులో గాంధర్వ పట్టు అండి. కంచిపట్టులో గాంధర్వ పట్టు బాగుంటుంది. లైట్ వెయిట్. పళ్ళు కలర్ వచ్చేకాడికి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చామన్నమాట. వైలెట్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా మనం పట్టు వర్క్ అనేది ఇచ్చామండి. పట్టు థ్రెడ్ తీసుకున్నాము. వైలెట్ కాంబినేషన్ కి ఏంటంటే మంచి పింక్ కలర్ క్రీపర్ డిజైన్స్ లాగా పట్టు డిజైన్ తీసుకున్నాము. దాని తర్వాత అంతా కూడా ఒక చిన్న చిన్న డాట్స్ వచ్చే విధంగా మనం జరీ డిజైన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చాం. ఆ ఫ్లవర్ అనేది అంతా కూడా మనం జరీ ఫ్లవర్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఒక మీనా వర్క్ అనేది ఇచ్చాం. ఇది ఒక 1/2 మీటర్ పార్ట్ వచ్చేకాడికి ఇంకొక దగ్గర అంతా కూడా చాలా వెరైటీగా మనము బోర్డర్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఒక లత లాగా ఒక కట్ వర్క్ వచ్చే విధంగా బ్యాక్గ్రౌండ్ లో ఒక డిజైన్ తీసుకున్నాం. ఇంకోటి కూడా సేమ్ పింక్ కలర్ లాగే పట్టు థ్రెడ్ తో మనం డిజైన్ అనేది చేంజ్ చేశారు. ఫ్లవర్ ఒకటే ఉంది కానీ ఆ క్రీపర్ అనేది మనకి చేంజ్ చేశారు. సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. లీఫ్ గ్రీన్ కలర్. ఓకే, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కి పైన వచ్చేకాడికి మంచి చిన్న కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకున్నాము. సారీ అంతా కూడా ఒక బుటీ 2 కలర్ కాంబినేషన్స్ తో బుటీ అనేది ఇచ్చామండి. సారీ అంతా కూడా ఒక బుటీ తీసుకున్న కాడికి ఏదైతే మనకి పింక్ కలర్ ఉందో అదే పింక్ పట్టు తీసుకుని ఇక్కడ క్రీపర్ అనేది ఒక ఫ్లవర్ అనేది అంతా కూడా జరీతో ఇచ్చాం. సేమ్ ఇక్కడికి వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఫ్లవర్ కలర్ జరీ అంతా కూడా క్రీపర్ ఇచ్చి ఫ్లవర్ కలర్ అంతా కూడా రాయల్ బ్లూ ఇచ్చాం. ఇలా మొత్తం కూడా శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదండి. కింద వచ్చేసరికి చాలా బాగుంటుందండి. బోర్డర్ చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. మంచి కడ్డీ బోర్డర్ స్టైల్లో వచ్చే విధంగా ఒక లెంతీగా తీసుకున్నాము, లైన్స్ వచ్చే విధంగా. దానిపైన అంతా కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఒకటి లోటస్ ఫ్లవర్ తో ఒక బోర్డర్ అనేది ఇచ్చాం. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. 1 సైడ్ అనేది చిన్న బోర్డర్ వస్తుంది, ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా పెద్ద బోర్డర్ బాగుంటుందండి. ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాం. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8200 పడుతుందండి. కంచి గాంధర్వ పట్టు 8200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చి కంచిలో దేవయాని పట్టు అండి. కంచి పట్టులోనే దేవయాని పట్టు. కలర్ కాంబినేషన్స్ కూడా పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. రేర్ కలర్. సారీ కూడా చాలా డిజైనర్ గా ఉంటుంది అనమాట. మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ మనం సారీ తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా మనకి రాయల్ బ్లూ పళ్ళు వస్తుందండి. రాయల్ బ్లూ కలర్ అంతా కూడా మిడిల్ అంతా కూడా ఒక పింక్ పట్టు థ్రెడ్ తీసుకుని మనం డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. ఒక డ్రాప్ డిజైన్స్ మిడిల్ లో ఒక చిన్న బర్డ్స్ మోడల్ లాగా మనం తీసుకున్నాము. అడ్జస్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఒక టెంపుల్ డిజైన్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా ఒక జరీతో వేవ్స్ లాగా తీసుకున్నాం. మళ్ళీ కూడా మనం బుటీ అనేది ఒక లత లాగా అనేది మనం ఇచ్చామన్నమాట. 1 సైడ్ ఇంకొక 1 సైడ్ వేరే ఇచ్చాం. సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ పైన బోర్డర్స్ చూద్దాం.
పైన బోర్డర్ వచ్చేకాడికి అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం బోర్డర్స్ అనేది తీసుకున్నాం. మంచి డార్క్ బ్లూ కి పింక్ కలర్ తో లైన్స్ వచ్చే విధంగా పైన షోల్డర్ బోర్డర్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత కడ్డీ బోర్డర్ అనేది ఒకటి చిన్న కడ్డీ బోర్డర్ అనేది కూడా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేకాడికి శారీ చాలా బాగుంటుంది. మిడిల్ లో పైన స్కర్ట్ బోర్డర్ కాడి నుంచి మొత్తం కూడా ఒక క్రాస్ లైన్స్ అనేది మనం జరీ లైన్స్ అనేది ఇచ్చామన్నమాట. ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుందండి. ఇది 2 డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారన్నమాట. పైన మొత్తం కూడా మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఇక్కడ స్కర్ట్ బోర్డర్ వచ్చేకాడికి కూడా చాలా బాగా ఇచ్చాము. కింద వచ్చేసరికి మంచి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం. దానిపైన వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకుని ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లో మొత్తం కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఇచ్చామండి. ఆ టర్నింగ్ బోర్డర్ కూడా మంచి ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకుంటూనే పింక్ కలర్ తో మనం మీనా వర్క్ అనేది అటాచ్ చేస్తూ వచ్చాం. దీనిపై నుంచి ఆ లైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట శారీకి. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ. దట్టు మనకి చాలా కలర్ఫుల్ గా కూడా ఇచ్చారు. డిఫరెంట్ ప్యాటర్న్. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి లైన్స్ బోర్డర్, తర్వాత బోర్డర్ వచ్చేకాడికి మనం కల్నేత బోర్డర్ అనుకున్నట్టుగా మనకి ఈ బోర్డర్ అనేది ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ చిన్న బోర్డర్. ఓకే, ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 8050 రూపీస్ పడుతుందండి. 8050 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కామాక్షి పట్టు అండి. కంచి కామాక్షి కాంచీపురం పట్టు బ్రైడల్ కలెక్షన్. ఈ సారీ ఏంటంటే కట్టుకున్నప్పుడు చాలా హైలైట్ గా ఫంక్షన్ అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. దీనిపైన జ్యువెలరీస్ కానీ అది కానీ చాలా హైలైట్ గా చాలా బాగుంటుంది. దీనికి వచ్చేకాడి కాంబినేషన్ అంతా కూడా మనం మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. ప్యారెట్ గ్రీన్ కలర్ కి మధ్యలో అంతా కూడా మనం ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది జరీతో ఇస్తూ దానిపైన అంతా కూడా ఒక లీవ్స్ వచ్చేదంతా కూడా ఒక మెరూన్ కలర్ పట్టు డిజైన్స్ అనేది థ్రెడ్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక రాయల్ బ్లూ తో ఒక చిన్న చిన్న ఫ్లవర్ మోడల్ అనేది తీసుకున్నాము. దాని తర్వాత కూడా ఒక లీఫ్ లాగా మనం ఒక క్రీపర్ డిజైన్స్ అనేది రెండు వైపులు కూడా పట్టు థ్రెడ్ తో రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఇచ్చామండి. ఈ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్స్ కి ఏంటంటే మొత్తం కూడా మనం కలాంజలి డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే పార్టీ వేర్ గా ఈ శారీ చాలా బాగుంటుంది కాబట్టి మంచి కలాంజలి డిజైన్స్ అనేది మొత్తం కూడా శారీ అంతా కూడా మనం జరీతోనే హైలైట్ చేసామండి. మొత్తం కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ దగ్గర వచ్చే కాడికంతా కూడా మనం రాయల్ బ్లూ తో మనం మీనా వర్క్ అక్కడక్కడ మీనా వర్క్ ఇస్తూ అక్కడక్కడ మనం ప్యారెట్ గ్రీన్ తో కూడా మనం చిన్న మీనా వర్క్ అనేది తీసుకుంటాం. ఎక్కువ మనకి గోల్డ్ కలర్ అనేది గోల్డ్ కలర్ పార్టీ వేర్ గా వచ్చే విధంగా మనకి వెల్వేట్ అవుతుంది. పైన వచ్చే కాడికంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా సేమ్ లుక్ అదే విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి క్రీపర్ డిజైన్ అనేది చాలా క్లియర్ గా మెన్షన్ అవుతుంది కాబట్టి బోర్డర్స్ ప్లెయిన్ తీసుకున్నారు. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఆల్ ఓవర్ ఉంటుందండి. మంచి కలర్స్ కాంబినేషన్. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ఇచ్చారు. గ్రీన్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8850 పడుతుందండి. ఓన్లీ 8850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. సిల్క్ అండి, కుప్పడం సిల్క్. బాగుంటుంది సారీ. మంచి జరీతో పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. అంటే సారీ మొత్తం బేస్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. మొత్తం కూడా ఇది కూడా బ్లాక్ కలర్ బేస్ పైన అంతా కూడా మనం జరీ పళ్ళు అనేది తీసుకున్నాం అన్నమాట. అది కూడా ఏంటంటే ఒక వేవ్స్ లాగా మనము ఒక బోర్డర్స్ లాగా మనము జరీ డిజైన్స్ అనేది మిడిల్ లో తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా ఒక యారో మార్క్ స్టైల్లో వస్తుంది. పైన కూడా ఒక చిన్న డిజైన్స్ అనేది మనం పళ్ళు డిజైన్స్ అనేది ఇచ్చేసామండి. చాలా బాగుంటుంది. సారీ చాలా హైలైట్ ఉంటుందండి. మొత్తం కూడా ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్స్ పైన మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ అనేది తీసుకున్నాం. బాక్సెస్ లాగా ఒకటి వచ్చేకాడికి జరీ గోల్డ్ కలర్ ఇచ్చామండి. ఇంకోటి కూడా జరీనే పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనము తీసుకున్నాం అనమాట. అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ అనేది మనం సారీ అంతా కూడా ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం పట్టు థ్రెడ్ అనేది తీసుకున్నాం. మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బోర్డర్ అంతా కూడా జరీ బోర్డర్ టెంపుల్ డిజైన్స్ తో ఇచ్చామన్నమాట. టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి థ్రెడ్ బోర్డర్ తీసుకున్నారు. కింద వైపు అండి, కింద వైపు వచ్చేకాడికి చాలా లెంతీగా ఇచ్చామండి. పింక్ కాంబినేషన్ తీసుకున్నాం అన్నమాట. దానిపైన అంతా కూడా ఒక చిన్న బోర్డర్స్ తో టెంపుల్ డిజైన్స్ అనేది పింక్ కూడా మనకి ఏంటంటే స్టెప్స్ పెట్టినప్పుడు కొంచెం లెంతీగా ఉండే విధంగా పింక్ కలర్ అనేది చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ చాలా కలర్ఫుల్ గా ఉందండి. సారీ బ్లాక్ అయినప్పటికీ కూడా దీనిపైనటువంటి డిజైన్ కానీ అలాగే ఇక్కడ తీసుకున్నటువంటి బోర్డర్ కలర్ కాంబినేషన్ కానీ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. బాగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఈ సమ్మర్ కి మెటీరియల్ గానీ ఇది గానీ చాలా కన్వీనియంట్ అయిన మెటీరియల్ అన్నమాట. బోర్డర్స్ కూడా 2 బోర్డర్స్ ఇచ్చామండి. ఒక వన్ సైడ్ వచ్చేకాడికి పిస్తా గ్రీన్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కి. ఇంకొక సైడ్ వచ్చేకాడికి మంచి పింక్ టెంపుల్ బోర్డర్స్ అనేది కూడా కంటిన్యూగా వస్తుంది. అంటే ప్లెయిన్ ఇచ్చేసారు అన్నమాట మిడిల్ పార్ట్ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1500 పడుతుందండి. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి? దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. చాలా కలర్స్ వచ్చినాయి వీటిలో. ఇలాంటి వాటిలో డిజైన్స్ కూడా మన దగ్గర
దగ్గర చాలా బాగున్నాయి. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి డిజైన్స్ లో. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి కాటన్ సిల్క్ అండి, బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కి చాలా స్పెషల్ గా అనేది తీసుకున్నాము. ఓన్లీ పట్టు థ్రెడ్ అనేది యూస్ చేసామండి. మంచి ఆరెంజ్ కలర్, ఎక్కడ కూడా మనకి అసలు జరీ అనేది ఉండదు. మొత్తం మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి మంచి బ్లూ కలర్ అంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. బ్లూ కలర్ పళ్ళు అనేది తీసుకున్నాము. అది కూడా ఏంటంటే ఒక చిన్న స్టార్స్ లాగా మనము కట్ వర్క్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. సారీ మెయిన్ కలర్ మనకి ఫ్లవర్స్ లాగా లో కూడా ఉంటుంది అనమాట. అంటే కట్ వర్క్ లాగా ఒక చిన్న బోర్డర్ స్టైల్లో మనము మ్యాంగోస్ అనేది ఇచ్చామండి. సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. బోర్డర్ అంతా కూడా మనం మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి పింక్ కలర్ బోర్డర్స్ అనేది తీసుకున్నాం. పింక్ కలర్ బోర్డర్స్ అనేది తీసుకుంటూనే ఒక రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనము ఒక చిన్న చిన్న బుటీ మోడల్ అనేది మిడిల్ అంతా కూడా అదే కాంబినేషన్స్ తో మనం బుటీ అనేది తీసుకున్నాం అనమాట. ఒక బుటీ వచ్చేకాడికి రాయల్ బ్లూ ఉంటుంది, ఇంకో బుటీ వచ్చేకాడికి పింక్ కలర్ తో ఉంటుంది అనమాట. కింద వైపు బోర్డర్ కూడా సేమ్ కాంబినేషన్స్, అంటే పైన పింక్ వచ్చిందండి, కింద వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ ఇచ్చామండి. రాయల్ బ్లూ పింక్ ఆపోజిట్ లో తీసుకున్నాం అనమాట. రాయల్ బ్లూ కి పింక్ కాంబినేషన్ అనేది ఇచ్చాము. ఓకే, ఆరెంజ్, పింక్ అండ్ బ్లూ కలర్ 3 కలర్స్ మనకి మిక్స్ చేశారు. టోటల్ సారీ అంతా సారీ లోపలికి వచ్చేకాడికి కొంచెం దూరంగా బుటీ అనేది వస్తుంది. బాగుంటుంది. క్లాత్ గానీ అది గానీ చాలా బాగుంటుందండి. ప్యూర్ కాటన్ సిల్క్ అంటాము. టోటల్ సారీ అంతా కూడా మనకి బుటీస్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్, అంటే మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ అనేది మనకి మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. పైన వచ్చి పింక్ వస్తుంది, ఇంకో బోర్డర్ వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చి మనకి అస్సాం పట్టు అండి. అస్సాం పట్టు సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. ఆ డార్క్ బ్లూ కాంబినేషన్ కి మిడిల్ అంతా కూడా జరీ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాము. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి 3 కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. ఒకటి వచ్చేకాడికి ఒక క్రీపర్ అంతా కూడా ఒక మంచి పింక్ కలర్, నియాన్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇంకోటి వచ్చేకాడికి అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నామండి. ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్, మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఇట్లా 3 కలర్స్ తో మనం పల్లు డిజైన్స్ అనేది చాలా చాలా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి, చాలా సూపర్ గా ఉంటుంది. ఓకే, గ్రే కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ అంతా కూడా మనకి మంచి గ్రే కలర్ శారీ ఉంది కాబట్టి పైన అంతా కూడా కడ్డీ బోర్డర్, ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకుంటూ ఏదైతే నియాన్ పింక్ పళ్ళులో చూసామో ఇక్కడ కూడా మనం బోర్డర్ మధ్యలో అనేది మనం డిజైన్ అనేది తీసుకున్నామండి. ఒక చిన్న లతల్లాగా టర్నింగ్ బోర్డర్ లాగా మనం పింక్ కలర్ తో కట్ వర్క్ బోర్డర్ అనేది తీసుకున్నాము. మిడిల్ లో వచ్చేకాడికి అంతా కూడా ఒక ఫ్యాబ్రిక్ కూడా చూసినట్లయితే బాగా అస్సాం పట్టు ఫ్యాబ్రిక్ అనగానే మనకి ఒక చిన్న చిన్న లైన్స్ లాగా మనకి లుక్ అనేది వస్తుందండి, సెల్ఫ్ లైన్స్. దాంతో పాటు మనం ఏంటంటే బుటీస్ అనేది కూడా మనం సేమ్ 3 కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఒకటి వచ్చి జరీ బుటీ ఇచ్చాం, ఇంకోటి వచ్చి పిస్తా గ్రీన్, ఇంకోటి వచ్చి నియాన్ పింక్ కాంబినేషన్. ఆల్టర్నేట్ గా మాత్రం మనకి మిడిల్ పార్ట్ లో గోల్డ్ జరీ బోర్డర్, చిన్న చిన్న బుటీస్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. తర్వాత ఉన్న కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కింద బోర్డర్ ఇంకా హైలైట్ గా ఇచ్చాం. మంచి గ్రే కలర్ కి మంచి అందమైన కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నామండి. మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకుంటూనే బోర్డర్ లో కూడా మనం సేమ్ బుటీ అనేది ఇచ్చామన్నమాట. సేమ్ బుటీ అనేది అది జరీ బుటీ ఇచ్చామండి, ఎందుకంటే రాయల్ బ్లూ గా హైలైట్ అవడం కోసం అన్నట్టు. ఇంకో బోర్డర్ వచ్చేకాడికి సేమ్ పైన ఉన్నట్టు బోర్డర్ కడ్డీ బోర్డర్, పింక్ బోర్డర్ అనేది కూడా తీసుకున్నాం. మళ్ళీ పైన కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చామన్నమాట. బాగుంటుందండి శారీ కట్టుకున్నప్పుడు, చాలా అందంగా చాలా బాగుంటుంది అనమాట. శారీ చాలా లైట్ వెయిట్ కూడా అండి. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ మెటీరియల్ కూడా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది బ్లూ కలర్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ప్లెయిన్ ఇచ్చారండి. బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ అనేది ఇచ్చాం, ఇంకొక సైడ్ వచ్చేకాడికి కొంచెం లెంతీగా అంటే బ్లూ కలర్ బోర్డర్ తో బ్లూ కలర్ బోర్డర్ అనేది కూడా తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ అస్సాం పట్టు కాస్ట్ వచ్చి మన దగ్గర 3300 కే పడుతుందండి. 3300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అస్సాం పట్టు మెటీరియల్ అండి ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కోటా అండి. కాంబినేషన్ కలర్ కూడా మనకి చాలా బాగుంటుంది. మంచి కోటా పట్టుకి మంచి మనం చూసే కలర్ కూడా మంచి డిసెంబర్ పూ కలర్, డిసెంబర్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, సేమ్ అదే కలర్ కాంబినేషన్. డోరియా బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా ఒక చిన్న పళ్ళు అనేది తీసుకున్నాం అనమాట. కడ్డీ పళ్ళు తర్వాత అంతా కూడా ఒక చిన్న లైన్స్ లాగా మనం పళ్ళు చాలా చిన్న పళ్ళు తీసుకున్నాం. ఈ డోరియా బ్యాక్గ్రౌండ్ పళ్ళులో. ఓకే, సారీలో సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కోటా పట్టు అనమాట. మెటీరియల్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పైన బోర్డర్ మంచి కడ్డీ
బోర్డర్ అనేది తీసుకున్నాము. మంచి జరీ కడ్డీ బోర్డర్ తీసుకుంటున్నాయి. ఈ మంచి డిసెంబర్ ఫ్లవర్ కాంబినేషన్స్ కి మంచి 2 కలర్ కాంబినేషన్స్ తో మనం బుటీ అనేది ఇచ్చామండి. చిన్న చిన్న ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఒకటి ఇచ్చారు. ఇంకొక చిన్న బంచ్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ తో చాలా దగ్గర ఇచ్చారు. ఇది మొత్తం కూడా శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కింద వైపు వచ్చే కాడికి అంతా కూడా ఒక స్కర్ట్ బోర్డర్ వచ్చే విధంగా మనం డిజైన్ తీసుకున్నామండి. ఇది ఓన్లీ 2.5 మీటర్స్. అవునండి. ఇది వచ్చే కాడికి పైన 2.5 మీటర్ అంతా కూడా ఒక మంచి పెద్ద కడ్డీ బోర్డర్ ఒకటి తీసుకుని దానిపైన అంతా కూడా మనం జరీ ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం అనమాట. జరీ ఫ్లవర్ అంతా కూడా అవుట్ లైన్ ఇస్తూ మిడిల్ అంతా కూడా మనం కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ని అనేది హైలైట్ చేస్తూ వచ్చామండి. ఈ బుటీ అనేది మొత్తం కూడా మనకి 2.5 మీటర్ మాత్రమే వస్తుంది. టెంపుల్ డిజైన్ టైప్ లో ఇచ్చారు. ఆ తర్వాత కుచ్చులోకి వచ్చేదంతా కూడా ఒక చిన్న లైన్ లాగా మనం తీసుకున్నాం అండి. ఒక చిన్న సింగిల్ బుటీ తీసుకున్నాం అన్నమాట. సింగిల్ లైన్ ఇచ్చారు. ఈ పైన బూటీస్ అనేది కామన్ గా సారీ మొత్తం కూడా దగ్గరగా ఇలానే కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ అండి. అంటే రన్నింగ్ కలర్, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. మనం ఏదైనా దాంట్లో కలర్స్ ఉన్నాయి కదండి, కాఫర్ సల్ఫేట్ బ్లూ, దాంతో మనం గోల్డ్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. వన్ సైడ్ వచ్చే కాడికి చాలా పెద్ద బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చే కాడికి చిన్న బోర్డర్ ఉంటుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1300 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెల్లో అండి. డిజైనర్స్ అన్నమాట. ప్యూర్ షిఫాన్ మెటీరియల్, ఫాలింగ్ మెటీరియల్ చూస్తున్నాం. మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్స్ కి మిడిల్ అంతా కూడా మనము లెమన్ ఎల్లో కుందన్స్ వర్క్ ఇచ్చామండి. మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్స్ కూడా. అవునండి, మంచి షిఫాన్స్ లోనే ఒక చిన్న లైన్స్ లాగా మనము క్రియేట్ చేసాము. బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ కి ఒక చిన్న జరీ లైన్స్ లాగా మనం ప్యాచ్ వర్క్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత అంతా ఒక వీట్ కలర్ కాంబినేషన్స్ తో ఒక సన్ ఫ్లవర్స్ వచ్చే విధంగా మనం వర్క్ అనేది చేసాము. దాంతో కూడా వీట్ కలర్ కాంబినేషన్ కుందన్ అనేది ఇచ్చామండి. ఈ సేమ్ బోర్డర్ కూడా మనం పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఇచ్చామన్నమాట. 3 సైడ్స్ కామన్ గానే కంటిన్యూ చేశారండి సేమ్ బోర్డర్. సెకండ్ వైపు ఎక్స్ట్రా మనకి ఇంకొక డిజైన్ కింద వైపు బోర్డర్ వచ్చే కాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. ఓకే, మంచి వీట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. పైన ఏదైతే బోర్డర్ ఉందో లోటస్ ఫ్లవర్ బోర్డర్, అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఒక చిన్న పైపింగ్ అనేది తీసుకుంటూ పైన వచ్చే కాడికి కూడా ఒక 0 సైజు నెట్టెడ్ తీసుకుని దానిపైన అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. ఆఫ్ వైట్ థ్రెడ్ వర్క్ తీసుకుంటూ మిడిల్ అంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనము ఎల్లో షేడ్ ఇచ్చారు. దాని మీద సేమ్ కలర్ కాంబినేషన్ కుందన్స్, అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో ఫ్లవర్స్ డిజైన్ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా ఇచ్చాము. సేమ్ బోర్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుందండి. సారీ ఆల్ ఓవర్ కూడా అదే బోర్డర్ కంటిన్యూ. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్స్ చాలా బాగా వచ్చాయండి. 4-5 కలర్స్ అనేది ఉన్నాయండి. ఈ సారీస్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్ వచ్చి వన్ సైడ్, సారీలో 3 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 2100 అలా పడుతుందండి. ఓన్లీ 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ లోనే మంచి డిజైనర్ సారీ, ఆఫ్ అండ్ ఆఫ్ అండి. ఇది లంగావోని మోడల్ అన్నమాట. చాలా బాగుంటుంది. మెటీరియల్ కూడా ప్యూర్ షిఫాన్. ప్యూర్ షిఫాన్ కి ఏంటంటే మనం బోర్డర్స్ అంతా కూడా ఒక నెట్ బోర్డర్ తీసుకున్నామండి. సేమ్ కలర్ కాంబినేషన్స్ ఇదే తీసుకున్నాం అనమాట. మిడిల్ అంతా కూడా మనం ఒక 2 కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామండి. ఇది ఒక డిఫరెంట్ గా ఉందండి. అవునండి, మొత్తం కూడా థ్రెడ్ అనేది కూడా ఒక డిఫరెంట్ గా అనేది ఉంటుంది. సేమ్ శారీ కలర్ కాంబినేషన్ ఒకటి, ఇంకోటి వచ్చే కాడికి మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చాము. దాని మిడిల్ అంతా కూడా మనకి బాల్స్ అనేది ఆఫ్ మోతీ వర్క్ అనేది ఇచ్చామండి. దానిపైన అంతా కూడా ఒక వైట్ కలర్ బోర్డర్, ప్యాచ్ బోర్డర్ అనేది కూడా ఒకటి తీసుకున్నాము. దానిపైన అంతా కూడా మోతీ వర్క్స్ అనేది కూడా ఒక చిన్న పైపింగ్ అనేది తీసుకుంటూ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్ బాల్స్ ని డిజైన్ చేశారు. ఇదే బోర్డర్ మనం పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. ఈ సారీ అనేది మొత్తం కూడా మనం 2.5 మీటర్ అనేది మన షిఫాన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దాని తర్వాత వచ్చే కాడికి అంతా కూడా చాలా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ అనేది సేమ్ ఇచ్చారు, కాకపోతే ఫ్యాబ్రిక్ మాత్రం మనకి ప్యూర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అన్నమాట. కుచ్చుల దగ్గరికి అంతా కూడా ప్యూర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని మొత్తం కూడా వర్క్ అనేది చాలా డిఫరెంట్ వర్క్ అనేది ఈ సారీకి తీసుకున్నామండి. సేమ్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనకి కింద కంటిన్యూ చేస్తూ ఈ నెట్టెడ్ దగ్గర వచ్చే కాడికి అంతా కూడా మనకు ఒక చిన్న ఇక్కడ ఏదైతే థ్రెడ్ వర్క్ ఇచ్చారో కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి థ్రెడ్ వర్క్, అదే థ్రెడ్ వర్క్ ని ఇక్కడ ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఇచ్చారు. పైన వచ్చేసరికి కొంచెం అప్ అండ్ డౌన్ తీసుకుని మొత్తం కూడా మనం గోల్డ్ అనేది సీక్వెన్స్ అనేది హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ సీక్వెన్స్ కూడా కాదండి, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సర్కిల్స్ టైప్ లో మనకి స్పార్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చాము. మిడిల్ అంతా కూడా ఒక వైట్ కలర్ కాంబినేషన్స్ తో బూటీ ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకుంటూ దాని హైలైట్ అంతా కూడా మనం మోతీ కుందన్స్ అనేది తీసుకుంటాం. చాలా క్లాస్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సూపర్ గా ఉంటుంది అన్నమాట కాంబినేషన్ అనేది. కుచ్చులకు అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంట్లో ఇవి డిజైనర్ పీసెస్ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ లో చాలా బాగుంటాయి అన్నమాట. అంటే సింగిల్ పీసెస్ ఉంటాయి. బ్లౌజెస్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చాం. మిడిల్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ ఉంటుంది. అంటే బాడీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు కదండి, ఆ కలర్ కొంచెం గోల్డిష్ లాగా ఇచ్చారు. గోల్డిష్ గా
హ్యాండ్స్ కి వచ్చేకాడికి ఫుల్ హ్యాండ్స్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా ఏదైతే కుచ్చులోకి ఉందో సేమ్ అదే వర్క్ రెండు వైపులు కూడా మనం అలాగే ఇచ్చామన్నమాట. అది పెట్టికోట్ బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ బోర్డర్స్ అనేది ఇచ్చాం. ఈ శారీకి ఏంటంటే పెట్టికోట్ కూడా ఉంటుంది, ఎందుకంటే కుచ్చుల్లోకి మనకి ప్లెయిన్ నెట్టెడ్ వస్తుంది కాబట్టి పెట్టికోట్ కూడా సేమ్. సాటిన్ పెట్టికోట్ కూడా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3800 పడుతుందండి. 3800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుందండి విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకొకటి వచ్చేసి మనకి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, దానికి క్వైట్ ఆపోజిట్ లో ఉంటుందండి విఘ్నేశ్వర సిల్క్స్. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓన్లీ సారీస్ మాత్రమే కాదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది, మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేకాడికి మనకి మంచి క్రేప్ మెటీరియల్ అండి, బాగుంటుంది, ప్యూర్ క్రేప్ అన్నమాట. ఇది కూడా మనకి లంగావాణి సారీ అండి. బోర్డర్స్ వచ్చేకాడికి టమాటో పింక్ కాంబినేషన్స్ కి మంచి బ్రైట్ బోర్డర్ అనేది తీసుకున్నామండి, ఎందుకంటే మంచి పార్టీ వేర్ లుక్ కోసం అన్నట్టు. పైన వచ్చేకాడికి మంచి రాయల్ బ్లూ తో వెల్వెట్ బోర్డర్ అనేది తీసుకున్నాం. దాంతో మిడిల్ అంతా కూడా మంచి లేస్ వర్క్ అనేది కూడా మనం తీసుకుంటూ హాఫ్ పాల్ వర్క్ అనేది కూడా తీసుకున్నాం. మిర్రర్ వర్క్ కింద వచ్చేకాడికి కూడా హాఫ్ మోతి వర్క్ అనేది కూడా కంటిన్యూ చేస్తాం అనమాట, ఒక పైపింగ్. ఇదే బోర్డర్ సేమ్ పళ్ళు దగ్గర కానీ 2.5 మీటర్ 3 సైడ్స్ కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత కుచ్చులకు అంతా కూడా చాలా బాగుంటుందండి. కాంట్రాస్ట్ కలర్ క్రీమ్. ఇక్కడంతా కూడా మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. కుచ్చులోకి వచ్చేకాడికి అంతా కూడా ఇప్పుడు వచ్చేకాడికి చాలా పెద్ద బోర్డర్ తీసుకున్నాము. ఇక్కడ మనకి వేరియేషన్ కనిపిస్తుంది ఈ 2 వెరైటీస్ కి. అంటే షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ కి కుచ్చుల పార్ట్ లో బోర్డర్ కి మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఈ బోర్డర్ ఇచ్చాము. కుచ్చులోకి వచ్చేకాడికి అంతా కూడా చాలా పెద్ద బోర్డర్ అనేది తీసుకున్నాం అన్నమాట. పెద్ద బోర్డర్ అనేది తీసుకుంటూనే పైన కూడా వర్క్ అనేది కూడా చాలా డిఫరెంట్ వర్క్ అనేది ఇచ్చామండి. మొత్తం కూడా ఒక జరీ అవుట్ లైన్ లాగా తీసుకుని మిడిల్ అంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. ఒక ఆఫ్ వైట్ అండ్ టొమాటో పింక్ కాంబినేషన్ తో మనం బంచెస్ అనేది బుటీస్ అనేది ఇచ్చాము. బోర్డర్ లో కూడా అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ వచ్చాము. ఇక్కడ కింద వైపు బోర్డర్ అనేది చాలా లుక్ చాలా బాగా వచ్చిందండి, చాలా హైలైట్ చాలా లెంతీగా ఇచ్చాం. ఒక 5 డిజైన్స్ అనేది బోర్డర్ లో తీసుకున్నాం అనమాట. ఇట్లా శారీ అంతా కూడా కుచ్చులోకి మనకి లుక్ అనేది ఇలా వస్తుంది, బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చామండి. బ్లౌజ్ అంతా కూడా బనారస్ బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నాము. మంచి టమాటో పింక్ కాంబినేషన్స్ లోనే ఒక మ్యాంగో డిజైన్స్ వచ్చే విధంగా మనం బ్లౌజ్ డిజైన్స్ అనేది డిజైన్ చేసాము, సెల్ఫ్ డిజైన్. బోర్డర్ వచ్చేకాడికి మంచి చిన్న బోర్డర్ అనేది ఒకటి, అంటే మనకి 3 సైడ్స్ కామన్ గా షోల్డర్ పార్ట్ లో ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అది ఇక్కడ కంటిన్యూ. దాని బోర్డర్ అనేది మిర్రర్ వర్క్ బోర్డర్ అనేది తీసుకున్నాం అన్నమాట. దీనికి పెట్టికోట్ కూడా మనకి ఆఫ్ వైట్, ఎందుకంటే కుచ్చులోకి ఆఫ్ వైట్ వచ్చింది కాబట్టి పెట్టికోట్ కూడా ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ ఇచ్చారు, చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారు. మనకి ఇక్కడ మెన్షన్ అవుతుంది మనకి డిజైన్ అనేది. ఇలాంటి మోడల్స్ మన దగ్గర మంచి డిజైనర్ పీసెస్ అనేది చాలా బాగుంటాయండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క అందంగా చాలా సూపర్ డిజైన్స్ అనేది కాబట్టి సేమ్ కలర్స్ అనేది సేమ్ డిజైన్. కొన్ని వాటిలో కలర్స్ ఉంటాయని, కొన్ని వాటిలో డిజైనర్ పీసెస్ కూడా చాలా బాగుంటాయి మన దగ్గర. ఓకే ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 4690 పడుతుందండి. 4690 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. మనకి ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. షిఫాన్ లో ఫ్లోరల్ డిజైన్స్ అన్ని బాగుంటుంది, మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట, మంచి ప్రింటింగ్ మోడల్. ప్యూర్ షిఫాన్ కి మనం మంచి ఆఫ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అంతా గ్రే అండ్ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది షేడెడ్ లాగా. బ్యాక్గ్రౌండ్ లో కూడా షిఫాన్ లో కూడా మనం ఏంటంటే ఒక చిన్న సెల్ఫ్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం, లైన్స్ వైజ్ గా. బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం, ఎందుకంటే దీనికి అంతా కూడా మనం సూపర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం అనమాట. బోర్డర్స్ అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే బోర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేదంతా కూడా ఒక చిన్న జరీ బోర్డర్ అనేది ఇచ్చాము, ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా. ఈ బోర్డర్ 3 వైపులు కూడా మనకి సేమ్ విధంగానే వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి, మొత్తం కూడా ప్రింటెడ్ మోడల్ అనేది ఉంటుంది, ప్యూర్ షిఫాన్ అన్నమాట. బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది శారీ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ చూద్దామండి. ప్లెయిన్ ఆఫ్ వైట్, అంటే బోర్డర్స్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి జార్జెట్ మెటీరియల్ యూస్ చేశారు, బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుందండి. ఓన్లీ 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ ఉందండి, అలాగే మనకి కంఫర్టబుల్ గా కూడా ఉంది. డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ చాలా క్లాసీ లుక్ గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.